హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకృష్ణ టీవీ బుక్కదండు. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను పిచ్చోళ్ళు అనుకోవాలా, ఈ కోడలు పిచ్చిది అనుకోవాలా, మంచిది అనుకోవాలా, ఇది ఏ కోడలు దొరకలేదు అలాగే పిచ్చిదాన్ని చేసుకున్నది అనుకోవాలని అట్ట కాదు. నేను చెప్పేది అట్ట కాదు. నీ అమ్మగారు అనకపోతే నువ్వు బాధపడతావు, మా మామూలు అత్తగారు అనకపోతే మా మామ బాధపడతాడు, మా ఆయన అమ్మగారు అనకపోతే మా ఆయన బాధపడతాడు. ముగ్గురిని కలిసి అంటానా? నేను తెలియదారా పెళ్లి కలదనే విద్య ఎలా నీకెలా నడుతుందిగా కోడలా శశిరేఖ దేవి ఏ ఊరి ఊతలేను, ఏ పల్లె ఊతలేను, గర్భాన కలిగిన బిడ్డలు లేక నేను ఏడు నాగవల్లు, ఏడు బైబల్లు, ఏడు గాడి బళ్ళు, 3 ఏళ్ళు 21 నాగవండి కట్టుకొని దేవతల పూజలో పోతానవా? వాటిలో కూర్చోపో. ఓ దాస్తారా ఏందా దొరసా చెప్పిగా మా అత్తాడ తీర్థం పోతాందట. జాతర పోతుందట మా అత్త. అంటే ఎందుకు పోతుంది కావచ్చు. అయితే నా కోడలకు పెళ్లి ఇన్ని రోజులా నా కోడలకు పిల్లలు అయితే లేరా అని మా అత్తమ్మ పోయి దేవతలో మొక్కేస్తుంది కావచ్చు నాకు పిల్లలు కావాలని. అంటే మీ అత్త మంచిదా? మీ అత్తదానికే మొక్కన్నావా మనం? మా అత్తదానికి అరే గుణానికి మా అత్త గుణాన్ని మొక్కాలండి. మా అత్త గుణం మంచిదావా? నీ బెండకన్నా మెత్తని గుణం, బెండకన్నా మెత్తని గుణం అయితే ఎడుగానట్రా. అదే భారీ తాడు కన్నా మెత్తని గుణం ఎన్నా సోటి గుణం. ఏమిటమ్మా నన్ను అక్కడ కూర్చోమన్నా నీకు నీవే విచారించుకుంటా. నీ విచారణ ఏమిటి? పొమ్మంటివా వద్దంటివా బిడ్డ? అయితే దేవతల పూజలో ఓ పోయి నా కోడలు పిల్లలు కావాలని మొక్కి రాపో, నా కొరకు పోతాను అని మొక్కి రాపో అంటానా బిడ్డ? నీ కొరకు కాదమ్మా, నా గర్భాన కలిగిన బిడ్డలు లేక నేను దేవతల పూజ పోతాను బిడ్డ. నాకు కన్న బిడ్డ కావాలని పోతానమ్మా. నీకు బిడ్డ కావాలని దేవతల పూజలో పోతానవా? నువ్వు అట్లా కూర్చోపోతా. ఓ దాచారా మా అత్తాట అయితే నాకు పిల్లలు కావాలని దేవతల పూజలో మొక్కేస్తుంది వస్తానని నేను అనుకున్నా. మా అత్త కాట ఇలా కొడుకు తోడ బిడ్డ కావాలని దేవతల పూజలో పోతుందట. ఇప్పుడు అయితే ఇప్పుడు దేవతల పూజలో పోతే నేను పోవాలి అంటే నేను పిల్లలు నేను కనాలి అంటే నేను పెట్టుకు రెస్టుంటే నేను పిల్లలు కనాలి. నేను పిల్లలంటే మా కోడలు కన్నా పిల్లలు, నా కొడుకు పిల్లలు, మా కోడలు పిల్లలు అని నేను కన్నా పిల్లలు ఎత్తుకొని కృష్ణ రామ పరంధామ అనుకుంటా ఇంటికాడ ఆడిపించుకుంటుండాలి మా అత్తమ్మ. నేను పిల్లలంటే అవ్వా ఇప్పుడు ముసల్తానానికి దసర్రైకి అన్నట్టుగా ముసల్తానానికి కుసం కూడాలన్నట్టుగా ముసల్తానానికి అట దేవతల పూజలో అట బిడ్డని గంట అటకి ఇప్పుడు అవ్వ అత్తమ్మట్రా అత్తమ్మ నాకు కూడా బాగా అనిపిస్తుంది అత్తమ్మ. నీకు ఒక కొడుకు తోడ బిడ్డ కావాలని, నాకు ఒక ఆడబిడ్డ కావాలని నాకు మస్తు బాగా అనిపిస్తుంది. నాకు ఆడబిడ్డ లేకపోయా, నీకు బిడ్డ లేకపోయా ఎందుకు ఎడతావమ్మా? ఏడాదికి ఒక్క రాకెట్ల బండి కట్టి అక్క జిల్లాలు అన్నదమ్ములు అక్క జిల్లాలు పోయి అన్నదమ్ములు రాకెట్ కట్టాను. నీ కొడుకు మంచి మొక్కలు చూస్తా అంటే నాకు మస్తు బాగా అనిపించింది. దుకాణంలో గురికిపోయి నా 50 రూపాయలు రాకెట్ పట్టుకొని వచ్చి కూతుండే పీటేసి నొట్టి మొట్టు పెట్టి అయ్యా నువ్వు అక్క జిల్లాలు లేరని బాధపడకు, ఇప్పుడు మంది నేను చెల్లెను అక్కను అనుకో అయ్యా అని నీ కొడుకు నేను రాకెట్ కడితే మీ కొడుకు ఊకున్నాడా? మీ కొడుకు ఊరుకున్నాడా? తీసుకుపోయి ఏంటి లంచ్ పడుతున్నాడు ఇంత మంది చూస్తారా అని ఇంకెనక తీసుకుపోయి 2 కాళ్ళు కొట్టినప్పుడు మొన్న ఎవరు నా కొడుకు
కొడుకు నీకు అని చెప్పిందా చేసుకున్న భర్త కాలు మొక్కుతారా ఇది రాకిది కడతా ఇది ఆడిదా గాడిదా భవనాలు బయలమన్నది ఇంటాకలి 7 మేడల బయలమని కనుక నీవేగో 7 నాగమల్లి 7 బయలల్ల వేడికి బిడ్డ రాను రాను ఆడవిల్ల కనుక నాడు నాగమల్ల వేడిగా జన చెన్నూరు జగన్నాథము భూమి మీద ఉన్న పుణ్యక్షేత్రాలు మిగిలిన వాళ్ళ కాడవిలో సంతానం దొరకలేదు. ఇద్దరు భార్య భర్తలు అయ్యో భగవంతా ఆడవిల్ల సంతానం లేకపోతే అని పళ్ళు కొట్టుకొని బయలుదేరి అటువంటి ఊరు లేని పాటి మీద పాడబడ్డ పాత శివాలయాన్ని కళ్ళ చూసినారు. ఆ బండ్లు కొట్టుకొని ఆ గుడికాడికి వచ్చిండు. బండ్లు గుడి ముందు ఇడిసి భార్య భర్తలు ఆ గుడికాడికి వచ్చి చూస్తే ఆ గుడి ఎట్లున్నది మరి అప్పటికిప్పటికి అంటారు. గుళ్ళె పూజారు ఉంటే గుడి శృంగారం, బల్లె పంతులు ఉంటే బడి శృంగారం, ఇద్దరాల మొగలు ఇంటిలో ఉంటే ఇల్లు శృంగారం అంటారు. పూజారి లేని గుడి చూడబోతే
కాకుల కౌస కాళ్ళ వంటి పిట్టల కౌస పిక్కల వంటి కొండ తీరుల లద్ది కొంకుల వంటి ఉన్నది రాదు బామా ఇక్కడ అటువంటి తట్ట లేదు పారలేదు నీ కొంగు తట్ట కావాలి నా చేతులు చిలక పారలు కావాలి ఇద్దరు భార్య భర్తలు అదిగో అటువంటి ఆ లద్దంతా తీసాక ఇప్పుడు ముంగడ పోసిల్లు వాళ్ళు లింగాన్ని ముదవుతోని బయటకు తీసి అదిగో భార్య భర్తలు చూడు అదిగో అటువంటి ఆ నల్లడి గుళ్ళకు తెల్లడి సున్నాలు వేసిరి గుడిని భక్తి తెచ్చి అదిగో అటువంటి ఆ గుడిలో తోడు ఏగని గంటలు ఏగిస్తాను మోగని గంటలు మోగిస్తాను వాళ్ళు దీపాంతలు పెట్టి సమరు పోసి వత్తులు వేసి జగ 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 దీపాలు వెలిగించారు భార్య భర్తలు కనుకనేమి బ్రహ్మములు ఎదుకొని దడబడి దానము భార్య భర్తలు కనుకనేమి గర్భగుళ్ళలు ఏరుకున్నరే కట్టుకున్న బట్టలు కాశపోసి సిరిసి కింది పెట్టి శ్రీ పాదాల మీదికి పెట్టి ఒంటి వరగాల తపస పట్టనా ఆది దేవత నిన్ను నమ్మినా ఆత్మ కలిగి ఉండవమ్మా జై జగను భద్రావో లాలించవమ్మా లాలించి పాలించలేవా ఓం బోలో శంకర
చేసిన ఎవరిదని భగవంతుడు యోగ దృష్టిని కనిపెడితే అరే రే మరి ఇక్కడే కాదు అక్కడే కాదు వాళ్ళ ఊరు మాత్రం సుభాషిల నగరం పరిపాలన చేసేది రాదు సుభాషిల మారాదు అతని భార్య సుభద్రదేవి వాళ్ళ గర్భాన కొడుకున్నాడు రైతుడు బిడ్డ లేదని గుడిలో పోయేవాడిని లేదు దేవుడా ఎందుకు నా గుడిలో భార్య ప్రాణం పోతే నీ దుగుళ్ళు అయితే కోసుగుళ్ళు అయితే అనుకున్నాడు రూపులు పడమారిండు రుద్రవేవుడైండు జనవాళ్ళు పడమారిండు చంద్రవేవుడైండు ఒరి మరి గంటలు 96 లక్షలు 4 గంటలు 46 లక్షలు 60 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం ఎత్తింది కాదు శివుడా విశ్వీశ్వర బ్రహ్మపురం
అంటారు. ఎవరో గంటలు కొడతాను బుద్ధి కాదురా బుద్ధి కాదురా ఎవరో గంటలు కొడతాను మనిషి ఎట్ట మనిషి లెక్క మనిషి దొప్పుడు దొబ్బితే ఎవరైరా అసలు ముసలి పడితే కూర్చుని నాయి పడితే పంటనే పలుకుతాయి పంటనే పలుకుతాయి అన్నా అంటే అంటే కళ్ళు తాగినోనికే లొల్లి ఎక్కువ పెట్టబుద్ది తాగినోనికే రిమ్మత్తది అడ్డం పడడానికి దెబ్బ తాకుతుంది అంతే మనకి దెబ్బ తాకిన అది ఇప్పుడు మనిషి నన్ను ఎందుకు నెట్టేసినవే నేను నెట్టేసి కాదండి ఎవరో గుడి ముందుకు వచ్చి గనగన గనగన గంటలు కొడతాను వాళ్ళు ఎవరో వెళ్ళిపోయి సూచిరాపమ్మని లేపిండండి నేను వాడు తీర నాకంటే అదరదా కూడా అనుకో వాడిని తీసుకుపోయి ఆ రోడ్ ఎక్కించి వాడిని తీసుకుపోయి ఇక్కడ మైపాలను వెళ్ళొస్తా వాడే ఆయువానాలు అయితే గతం కావాలి మరతన గత్యం కావాలి నేను కింద నేను కింద వాడి మీద వాడి మీద వాడి మీద వాడి మీద ఎవరు వారి మీరెప్పుడైతారా మీద 3 గంటల వరకు అవుతుంది ఎక్కడో అక్కడ వెనక కింద అయిందే వదులుతారు మీరు అయిందే వదులుతారు అయ్యా ఏదో నుంచి ఇప్పుడే కావాలి 12 లోపు పోదా పూర్వపమ్మని ఇద్దరు భార్య భర్తలు గుడి ముందుకు రావాలి